బుగ్గరం మండలం గోపులాపూర్ విలేజ్ లో ఉన్నాం. పసుల మల్లవ్వ ఏదైతే ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ, ఒక కూతురు, అట్లాగే అబ్బాయి ఉన్నాడు. ఈరోజు మనం 80 ఏళ్ళ స్వతంత్ర దినోత్సవాలు ఈరోజు జరుపుకున్నాం. మరి పేదలుగానే మిగిలిపోతున్నారు. మరి పేదలను ఏదైతే సొంతింటి కలను మరి నెరవేర్చుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేస్తున్నప్పటికీ, ఆయన అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నప్పటికీ మరి గ్రామాలలో మనకు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఇందులో రాజకీయ ఒత్తుళ్ళు అట్లాగే అనుచరులకు మాత్రం ఇచ్చుకుంటా మరి పేదలను ఏదైతే విస్మరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మనం చూస్తే ఇక్కడ అర్హురాలైన ఒక పేదింటి మహిళ తాటిపత్రాలతో ఉంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తే వర్షం పడితే నీరు మొత్తం లోపలికి పోయే పరిస్థితి ఉన్నది. తప్పకుండా మరి ఈరోజు మరి వీరిని గుర్తించి పసుల మల్లవ్వకు న్యాయం చేయాలి. ఈరోజు మండల గ్రామ ఏదైతే సర్పంచ్ అయితేంది, మండల సంబంధించిన అధికారులు, అట్లాగే మంత్రి గారి ఇలాక కాబట్టి తప్పకుండా మీకు న్యాయం చేయాలని కోరుతున్నాము. చెప్పండి మల్లవ్వ గారు, మీకు అట్లాగే మీకు ఆల్రెడీ లిస్ట్ లో పేరు వచ్చిందా? కడి చేసారు 2-3 సార్లు కూడా నిమిషాలు వచ్చారు, కడి చేసారు. నీకు రాలేదు ఇప్పుడు పిల్లట అంటారు. నేను చిన్నప్పటి నిన్న ఉన్నా సారు, మాకు ఇల్లు లేదు, ఏమి లేదు, మా అత్త ఇంటికాడ లేదు, మాకు అయ్యవ లేరు. మాకు మేము బాగుతున్న చేతనం విన్నే బిచ్చం ఆడుకుంటా మా బిడ్డకు లగ్గం చేసిన. నా కొడుకున్నాడు, చిన్న పిల్లగాడు అప్పుడే భర్త చనిపోయిండు. మాకేం లేదు సారు. ఇదే ఇల్లు కొనుక్కున్నది, ఇదే ఇల్లు, ఇదే రేట్ల షెడ్ ఉన్నాం. మంత్రి గారు కలిసి ఎప్పుడన్నా? మరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు సార్. అయితే ముచ్చట ఏంటంటే వీళ్ళు ఎట్లా అంటారు అంటే, వీళ్ళు పక్క టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఒక రాజకీయ కోణంగా తీసుకువెళ్ళి మనకు ఏదైతే ఇల్లు వచ్చేది మనకు లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ ను వీళ్ళు వచ్చిన లిస్ట్ కాకుండా పక్కకి వెళ్ళి ఒక లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళకి ఎవరైతే వాళ్ళ మడుగులు వచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ మనల్ని ఒక రాజకీయ కోణంగా ఇప్పుడు చూడండి, ఒకసారి మా ఇల్లు చూడండి, మా కథ చూడండి, చూపెట్టండి ఒకసారి. ఇందులో వర్షం వస్తే ఈ వర్షం వచ్చిన వాటర్ వీడియోస్ కూడా మీకు పంపిస్తా. అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంతో చేసిన వాళ్ళు అంటారు. ఇక్కడ అమ్మకసలు ఇది ఒకసారి మీరే చెప్పండి, ఇది రాజకీయ కోణంతో చేసినట్టున్నదా? అదే ఇప్పుడు ఏమన్నంటే మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఏం చేసిరని అంటారు. అరే 10 ఏళ్ళు ఏంది కాదు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన లిస్టు మీరేం చేసిర్రు నేను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. మంత్రి గారు ఏమంటారు? మంత్రి గారిని అడిగితే మంత్రి గారు ఎవరైతే అర్హులైతున్నారో వాళ్ళకి అని ఆయన అంటాడు. కానీ విలేజ్ దగ్గరకు వచ్చేసరికి, మండల దగ్గరకు వచ్చేసరికి ఎవరైతే వాళ్ళకు సాకిరి చేస్తారో వాళ్ళకి ఏం ఇస్తారు. ఇట్లున్నది బుగ్గరం మండలంలో.